ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. వాంఖడే వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టేసింది. ముంబై విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. కేవలం 44 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 73 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు. మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో వర్షం పడటంతో గొడుగుతో సూర్యకుమార్ యాదవ్ స్టేజ్ పైకి వచ్చి అవార్డు అందుకున్నారు. అంతేకాదండోయ్, వ్యాఖ్యాత హర్ష బోగ్లేతో మాట్లాడే సమయంలో సదరు వ్యాఖ్యాతకి గొడుగులోకి రమ్మని ఆహ్వానించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్యాది ఎంతో మంచి మనసు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక అవార్డు అందుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ సీజన్లో ఇప్పటి వరకు ముంబై 13 మ్యాచ్లు ఆడింది. ఈ రోజు ఉదయం నా భార్య నాకు ఒక మధురమైన కథ చెప్పింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తప్ప మిగిలిన అన్ని అవార్డులు నీకు వచ్చాయని అంది. ఇప్పుడు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. జట్టు దృక్కోణం నుంచి చూస్తే నా ఇన్నింగ్స్ ఎంతో ముఖ్యమైనది. అలాగే ఈ అవార్డు నా భార్య కోసమే. ఆమె ఇలాంటి క్షణాల కోసం ఎదురు చూస్తోంది. ఇక మేము సెలబ్రేట్ చేసుకుంటామని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్లు తలా ఓ వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ విఫలమైంది. 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలిపోయింది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బౌల్డ్ దీపక్ చాహర్, విల్ జాక్స్, కన్ శర్మ ఒక్కో వికెట్ సాధించారు.